విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. So elegant, just looking like a dinosaur. 6 years అవుతా హిట్ అన్న, చాలా బాగుంది మూవీ. రిపీట్ లో మళ్ళీ చూడబోతున్నాం మేము. సూపర్, నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంది. సూపర్ అన్న. అన్న చూడండి, నా సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. ఇప్పుడు మీకు ఒక సస్పెన్స్ లో వదిలేస్తాడు. దాని తర్వాత ఉంటుంది భయ్య సినిమా. ప్రభాస్ ఇంటర్వెల్లో ఇలా ఎక్కుతాడు భయ్య జీపు. అది బాక్స్ ఆఫీస్ అసలు బాడీ అర్థం కాదు భయ్య. ఇలా ఏలేస్తాడు భయ్య పేపర్ మీద. ఆ ఏలేసినప్పుడే మనకి రికార్డులు వెళ్ళిపోతాయి భయ్య. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య, నెక్స్ట్ లెవెల్. అర్థం కాలే అన్న, స్టోరీలో డిఫరెన్సా? స్టోరీయే డిఫరెంట్ అన్న. ఇది మీరు అనుకుంటారు భయ్య యశ్ వస్తాడు, కేజీఎఫ్కి సంబంధం ఉన్నది. ఏముండదు భయ్య, యశ్ రాడు, కేజీఎఫ్ రాదు. ఇది డైనోసార్. ఇది యశ్ కాదు, ఇది డైనోసార్. ఇది ఉంటుంది భయ్య. చూసిన వాళ్ళకి అన్న అర్థం కాలే అన్న. మంచిదన్న. ప్రభాస్కి పోటీ అంటే పృథ్వీరాజ్ ఇచ్చాడన్న. నిజంగా అనుకున్నారు గోపిచంద్ రావాలి పృథ్వీరాజ్ ప్లేస్లో అని, కానీ పృథ్వీరాజ్ న్యాయం చేశాడన్న. బాగుందన్న సినిమా అన్న. ఎన్ని కోట్ల మనం చెప్పలేం కదన్న, కానీ సినిమా ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రం వెళ్ళి సినిమా చూసిన వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు భయ్య. అంత బాగుంది అన్న. శృతి అన్న మెయిన్ లీడ్ అన్న ఆమెది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో హీరోయిన్కి అంత లీడ్ లేదు, కానీ ఇప్పుడు ఈ హీరోయిన్ది మెయిన్ లీడ్. అసలు స్టోరీ పరిచయం అయ్యేది ఈమె వల్ల. సినిమా మాత్రం ఉంది భయ్య. అసలు ఇంటర్వెల్ చూసిన వాళ్ళు నెక్స్ట్ నిద్రపోరు భయ్య. అట్లుంది సినిమా, అలా ఉంది. ఎంజాయ్ చేస్తారు భయ్య అందరూ. థ్యాంక్ యూ. హిట్ అన్న, బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందన్న, సెకండ్ హాఫ్ వీక్. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిందన్న సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ హైలైట్. సినిమాకి హైలైట్ అన్న. సూపర్ అన్న. బాగా ఎలివేషన్ తీసుకొచ్చాడు ప్రశాంత్ నీల్. డైరెక్షన్ సూపర్ హైలైట్ అన్న. నిజంగా ప్రశాంత్ నీల్ హీరోయిన్ పర్లేదు, అలా తీసుకొచ్చింది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం వీక్ అన్న. సూపర్, బాగుంది. ఈ సీన్ ఒక్కటి చాలు సినిమాకి. నెక్స్ట్ లెవెల్. సూపర్ హిట్ అన్న, వస్తుంది మూవీ. అయితే వేరే లెవెల్ ఉంది మూవీ. బాగున్నది. సినిమా సూపర్ అన్న. గుద్ద పగిలిపోయింది. త్రిబుల్ రికార్డులు బద్దలు. పాడేస్తుండు సార్. బాగుంది సినిమా. 5 years ఆకలి తెచ్చేసింది. 3000 CR వచ్చేస్తుంది. సూపర్ అండి. awesome. బాగుంది. సూపర్ మూవీ. ఎక్సలెంట్, సూపర్. చింపేశారు. బాగుంది, చాలా బాగుంది. ఒక్క నిమిషం ఇట్లా పడుకో. నువ్వు ఏదో సంథింగ్ చాలా బాగుంది. నెంబర్ వన్ సినిమా. యాక్షన్. బాగుందమ్మా. సినిమా బ్లాక్ బస్టర్. జై బోలో ప్రభాస్ భారత్ కి. జై బోలో ప్రభాస్ భారత్ కి. జై బోలో ప్రభాస్ భారత్ కి. బ్లాక్ బస్టర్ లోడింగ్. ప్రభాస్ ఇస్ బ్యాక్. జై ప్రభాస్. సూపర్ సినిమా. రెబల్ ఇస్ బ్యాక్. సూపర్. Super, mind blowing, excellent.
100% చూడండి, మామూలు లేదు. సూపర్ అన్న, సెకండ్ హాఫ్ వదిలిపోయి సినిమా సూపర్. సూపర్ అన్న, సూపర్. 1 minute కూడా బోర్ కొట్టదు. బ్లడ్ షార్ అంతే, బ్లడ్ షార్. ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్ గుండెల మీద చేసుకొని ఖచ్చితంగా కాలర్ ఎగరేసుకొని వెళ్ళండి మూవీకి. నాకైతే మొత్తం బాడీ మొత్తం చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది సినిమా. ఎక్కడ మైండ్ బ్లోయింగ్, వెరీ గోయా. సూపర్. కేజీఎఫ్ కాదు, రికార్డు బ్రేక్. ఇంకా రికార్డు బ్రేక్. మళ్ళా ప్రభాస్ ఖాతాలో ఇంకో సెన్సేషనల్ ఇంకా బ్లాక్ బస్టర్ మూవీ. డైనోసార్ అటాక్. సూపర్ అది ఒక సీన్ ఉంటుంది అన్న, అది బాగుంది. సినిమా మాత్రం సూపర్ ఉంది. పక్కా 1000 crores క్రాస్ అవుతుంది అన్న, పక్కా. ఎక్సలెంట్ యాక్టింగ్. అసలు ఆ బాడీ కట్టు, వాడి బాడీ బాక్స్ ఆఫీస్. ఇది మాత్రం పక్కా ఛత్రపతి చూస్తున్నాము. సినిమా మాత్రం సూపర్. మీరు చూడండి, అందరూ వెళ్ళి చూడండి. సెక్సీ. ప్రభాస్ని ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదండి, చాలా బాగా చూపించారు. మిర్చిలో కట్అవుట్ ఎలా ఉంటుందో అలాంటి కట్అవుట్ మళ్ళీ సలార్లో చూడడం జరిగింది. హ్యాపీగా ఫీల్ అవుతాం. మళ్ళీ ఇటువంటి మనకి రాదు. ప్రభాస్ అన్న వల్ల అయ్యింది. ప్రశాంత్ నీల్ గారు ఎంత పెద్ద ఒట్టి ఇవ్వటం మా హీరోకి మీకు చాలా గర్వించదగ్గ విషయం. ప్రభాస్ అన్న ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మీ అభిమానిగానే ఉంటాం జీవితాంతం. జై ప్రభాస్, జై ప్రభాస్. జిఎఫ్ 1 2 కన్నా చాలా బాగుంది. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ అయితే మనకి క్లియర్గా అర్థమైంది. కాకపోతే ప్రభాస్ బాహుబలి హీరో కాబట్టి రెండూ కలిపి 2000 కోట్లు కన్ఫామ్గా కొడతాడు. ఫస్ట్ రోజు 200 కోట్లు వస్తుందన్న. ఫస్ట్ వీక్ 500 crores, 1000 crores పక్క బ్లాక్ బ్లాస్టర్. ఈ సినిమా మా వాడు ప్రభాస్ అనే హీరో అవటం మాకు చాలా గర్వించదగ్గ విషయం. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కాస్త పాన్ వరల్డ్ సూపర్ స్టార్ అవుతాడు ఈ సినిమాతో. ఖచ్చితంగా ఈ సినిమా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని కోరుకుంటున్నాము. అన్న బీజం సినిమా మొత్తానికి ఇంటర్వెల్ చాలన్నా. ఆ ఇంటర్వెల్లో బాహుబలి 2లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. ఇంటర్వెల్లో ఇంత ఎలివేషన్స్ ఇస్తాడని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము 100% ఎక్స్పెక్ట్ చేస్తే 200% ఇచ్చాడు. ప్రశాంత్ నీల్కి డైరెక్షన్ కూడా హ్యాట్స్ ఆఫ్. ప్రభాస్ అన్న యాక్టింగ్ గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. డైహార్ట్ ఫ్యాన్స్ ఇక్కడ. ప్రభాస్ అన్న తర్వాత ఏ హీరో అయినా సరే ఇండియా వైడ్గా ఈ సినిమా దెబ్బకి డుంకీ కాదు కదా, ఏ సినిమా కూడా నిలబడదు. 100% ప్రభాస్ అన్న డైనోసార్ తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రభాస్ అన్న మార్కు ప్రశాంత్ నీల్ వరకు లింక్ ఏం లేదన్న. లింక్ అవసరం లేదు. సలారే చాలు. 4 KGFల పార్ట్ సమానం. ఒక్క సలార్ చాలన్నా. ఇంకా సీజ్ ఫైర్ ఇది పార్ట్ 2 ఇది చెప్పక్కర్లేదు. డే 1.5 crores వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ రేంజ్లో చూపించి వదిలేడు అన్న. క్లైమాక్స్ మాత్రం సూపర్ హిట్. వింటేజ్ ప్రభాస్ మళ్ళీ బ్యాక్. ఎలివేషన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. 1200 crores పక్కా. ప్రభాస్ అన్న ఎట్లా చూపించాలో అట్లా చూపించారు.
ఫైండ్ అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. హాయ్ నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.